టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో కొలువుదీరిన కొత్త మంత్రి మండలి మంత్రులుగా 25 మందిచే ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ నరసింహన్ విషాహారం తిని 30 మంది గిరిజనులకు అస్వస్థత గ్రామంలోనే హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్న డాక్టర్ల బృందం మానవత్వం చాటుకుంటున్న మాతృదేవోభవ స్వచ్ఛంద సంస్థ మతి స్థిమితం లేని వారిని అక్కున చేర్చుకొని ఆశ్రయం కల్పిస్తున్న నిర్వాహకులు సంగారెడ్డి నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం ఈతకు వెళ్లి 7 చిన్నారుల మృతి డీటెయిల్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడంతో గత నెల 30న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ప్రమాణ స్వీకారం చేయగా నేడు ఉదయం 11:49 25 మంది మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారం వేదికపై ముఖ్యమంత్రి జగన్ ఆసీనులు కాగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీ ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనసభ సభ్యులుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఛాంబర్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం అధిపతిగా ప్రభుత్వ సలహాదారుతో పాటు రాష్ట్రంలో ఏ శాఖకు చెందిన అధికారినైనా పిలిచి సలహాలు ఇచ్చే అధికారం ఆయనకు ఉంటుంది. ఈ పదవిలో అజయ్ కల్లాం 3 ఏళ్ల పాటు కొనసాగుతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు 27% మధ్యంతర భృతి ఇస్తామని ప్రకటించారు. అలాగే సిపిఎస్ రద్దు విషయంలో రేపు జరిగే మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు. ఈ రోజు సచివాలయం ఉద్యోగులతో గ్రీవెన్స్ హాల్లో సమావేశమైన జగన్ ఈ మేరకు ప్రకటించారు. తమ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించాలంటే అందరు ఉద్యోగులు సహకారం అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. అందరూ కలిసి ప్రజలకు మెరుగైన పాలన అందిద్దామని పిలుపునిచ్చారు. కాగా ముఖ్యమంత్రి నిర్ణయంపై ఉద్యోగ సంఘాలతో పాటు చాలా మంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆర్టీసీ ఎంప్లాయీస్ జేఏసీతో ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చలు జరగనున్నాయి. గత నెల 21న జరిగిన చర్చలు విఫలం కావడంతో రెండోసారి చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు విదేశీ పర్యటన నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో చర్చించనున్న జేఏసీ నేతలు తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ఇప్పటి యూనియన్ నాయకులు ప్రకటించిన సంగతి విదితమే. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం చీమన్గుడి గ్రామంలో
ఫుడ్ పాయిజన్తో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒక రోజు ముందు విందులో వండిన ఆహారాన్ని మరుసటి రోజు తీసుకోవడంతో 30 మంది వాంతులు విరోచనాలు చేసుకుంటూ అస్వస్థతకు లోనయ్యారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని వైద్య పరీక్షలు నిర్వహించి బాధితులను రిమ్స్కు తరలించారు. కాస్త ప్రభావితమైన వారికి గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేసి చికిత్స ప్రారంభించారు. అయితే ఇదే విషయంపై స్థానిక వైద్యాధికారిని సంప్రదించగా ఫుడ్ పాయిజన్ గా లక్షణాలు కనిపిస్తున్న నీటి కాలుష్యం వల్ల కూడా కావచ్చని అనుమానిస్తున్నట్లు నిర్ధారణ కొరకు ఆహారపు శాంపిల్స్, నీటి శాంపిల్స్ నిర్ధారణ కేంద్రానికి పంపినట్లు చెప్పారు. కొంచెం కింద పడింది. ఏమైతుంది? ఎట్లయింది? తెలుగు అంటే ఇక ఇక్కడ కేశఖండం చేసిండు. ఆ ఫుడ్ తోటి అయింది అని అందరు అంటుండ్రు, కానీ ఆ ఫుడ్ తోటి కాదు, నీళ్ళ ప్రాబ్లమే. బోర్ నీళ్ళ ప్రాబ్లం తోటి అయింది. తిన్నోళ్ళు కూడా అయింది, తినల్లో కూడా అయింది. తినలేరు కదా, అలాగ సుగా అయింది. లేదంటే ఒక 10 మంది కూడా తినలే, అలా కూడా అయింది. ఒక నీళ్ళ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఏమన్నా అంటే ఇక్కడ తిని పోయిండు కదా పక్క ఊర్లలో, వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం స్టార్ట్ అయింది అని చెప్పేసి మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ తినిపోయిన వాళ్ళక. అవును, మరి నీళ్ళ ప్రాబ్లమే సార్ అది. 11:30 అరౌండ్ 11:30 11:30 సమయానికి ఒక ఏఎన్ఎం ద్వారా కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. చిమ్మాన్గుడి, సిరికొండ మండల్ చిమ్మాన్గుడిలో. అక్కడ నుంచి తీవ్రమైన వాంతులు విరోచనాలతోటి పేషెంట్స్ ఒక 15-20 నుంచి 20 మంది పేషెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారని కాల్ అందుకున్నాను నేను. అందుకొని మా సిబ్బందిని అలర్ట్ చేసి వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. మార్గమధ్యంలో ఏంటంటే ఆల్రెడీ విలేజ్ నుంచి వచ్చిన పేషెంట్స్ని, విలేజ్ నుంచి ఎవరైతే పేషెంట్స్ వచ్చిందో వాళ్ళకి అక్కడ లోకల్ లెవెల్లో అక్కడ ఐవి ఫ్లూయిడ్స్ అవన్నీ పెట్టి వాళ్ళని స్టెబిలైజ్ చేసి మా జిల్లా అధికారికి, డిఎంహెచ్ఓ గారికి, మళ్ళీ అడిషనల్ డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫర్మేషన్ మేము అందించినాం. ఈరోజు సుమారు 11:30 మాకు ఏఎన్ఎం ఇక్కడ కొండాపూర్ సబ్ సెంటర్ ఏఎన్ఎం సుశీల నుంచి కాల్ అందుకోవడం జరిగింది. ఏంటంటే సిరికొండ మండలి చిమ్మన్గుడి విలేజ్లో 15-20 మంది తీవ్రమైన వాంతులు మరియు విరోచనంతో బాధపడుతున్నారు అన్నట్టు జరిగింది. సమాచారం అందుకోవడం జరిగింది. సమాచారం మేము అందుకున్న వెంటనే మా వైద్య సిబ్బంది అందరినీ అలర్ట్ చేసి పిహెచ్సిలో నుంచి ఒక వెహికల్ని తీసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. మార్గ మధ్యంలో సిరికొండలో ఆల్రెడీ షిఫ్ట్ చేసే పేషెంట్లని ఒక 10 మందిని చూడడం జరిగింది. దాంట్లో 4 చిన్నపిల్లలు ఉన్నారు. 4 చిన్నపిల్లలు వాళ్ళ కండిషన్ కొంచెం ఏంటంటే సివియర్గా డిహైడ్రేషన్ ఉన్నది. వాళ్ళకి అక్కడనే ఐవి ఫ్లూయిడ్స్ పెట్టి ట్రీట్మెంట్ అందించడం జరిగింది. మళ్ళీ వెంటనే మా జిల్లా అధికారి అయిన డిఎంహెచ్ఓ డాక్టర్ రాజు గారు డిఎంహెచ్ఓ గారికి సమాచారం అందించాము. అడిషనల్ డిఎంహెచ్ఓ చంద్ర గారు కూడా వెంటనే సమాచారం అందించినాము. తర్వాత వెంటనే వాళ్ళు అక్కడ నుంచి 2 వాహనాలు అంబులెన్స్లు పంపించడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మా కాలేజ్లో ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇంకా కార్పొరేట్ ఎక్స్పర్ట్స్ కూడా క్లాసెస్ చెప్తారు. మా కాలేజ్లో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, విశాలమైన లైబ్రరీ మరియు కంప్యూటర్ ల్యాబ్ కలవు. అంతేకాదు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. మా కాలేజ్లో స్పోర్ట్స్కి కూడా ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు ఎన్సీసీ ఫెసిలిటీ కూడా ఉంది. మా కాలేజ్లో సాఫ్ట్ స్కిల్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్, గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ ఉన్నాయి. అంతేకాదు మేము ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా మాకు జాబ్స్ కూడా ఇప్పిస్తారు.
అవునా, ఇవన్నీ ఉన్న కాలేజ్ మన దగ్గరలో ఉందా? ఇంతకు ఏ కాలేజ్ ఎక్కడ ఉంది? వేద డిగ్రీ కాలేజ్ మన దగ్గరలోనే చంపాపేటలో ఉంది. అవును, మనందరికీ కావాల్సినవన్నీ దొరికే ఏకైక కాలేజ్ వేద డిగ్రీ కాలేజ్. మా చాయిస్ మనందరి చాయిస్. అత్యున్నతమైన ప్రమాణాలతో ఆధునిక విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్ బంగారు బాటగా మార్చుతున్న వన్ అండ్ ఓన్లీ డిగ్రీ కాలేజ్ వేద డిగ్రీ కాలేజ్. కోర్సెస్ ఆఫర్డ్ BBA, BCom Computers, BCom General, BSc. వేద డిగ్రీ కాలేజ్, చంపాపేట్ beside DMart. For call 9704221911. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. కోయరాజు కె జంపన్నరాజు. సెల్ 9177139762. మేము కోయరాజులం. మా తాతల నాటి నుండి ముఖము, చేయి, వాస్తు చూసి జ్యోతిష్యం చెబుతూ ఉంటాం. ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. ఇంకా అన్ని రోగాలకు వనమూలికలతో వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ 16 నెంబర్ బస్ స్టాప్ ఎదుట, బ్లూసీ లైన్, సంజయ్ హోటల్ ప్రక్కన, సికింద్రాబాద్. విశ్రా ఐఐటి జేఈఈ మెడికల్ జూనియర్ కళాశాల 2019 జేఈఈ మెయిన్స్ 80లో 15 సెలక్షన్స్ మరియు నీట్ 12లో 6 సెలక్షన్స్. జూనియర్ సీనియర్ ఇంటర్లో 80% మార్కులకు పైగా 76% విద్యార్థులు. విజయాలకి విజ్ఞానానికి విలువలకు చిరునామా విశ్రా. ఎంపీసీ బైపీసీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మరియు లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ కు సంప్రదించండి. విశ్రా జూనియర్ కళాశాల, బాలాపూర్ క్రాస్ రోడ్, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 9032366661 మరియు 9032388881. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ నాదర్గుల్లోని మాతృదేవోభవ ఆశ్రయం నెలకొల్పి 2 నెలలు కావస్తుంది. ఇంత తక్కువ సమయంలోనే విశేష ఆదరణ లభిస్తుందని ఆశ్రయ నిర్వాహకులు గిరి తెలిపారు. ఈ రోజు జరిగిన కార్యక్రమానికి రాచకొండ డీసీపీ సంప్రీత్ సింగ్ రావడం, వారి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మానవత్వాన్ని చాటుకున్నారు. డీసీపీ సంప్రీత్ సింగ్ మాట్లాడుతూ రోడ్లపై తిండి లేక ఉండటానికి ఇల్లు లేని వారిని, ఇంట్లో నుండి పారిపోయిన వారిని, మతి స్థిమితం లేని వారిని మాతృదేవోభవ అనాథ ఆశ్రయం ఆదుకుంటుందని అన్నారు. వారిని తీసుకొచ్చి శుభ్రపరిచి కొత్త దుస్తులు వేయించి ఉండటానికి వసతి కల్పించి వైద్య పరీక్షలు చేయించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది వారి ఇళ్లకు చేరుస్తున్నారు అంటూ వారిని అభినందించారు. పోలీసులు వారి సహకారాలు ఎల్లవేళలా ఉంటుందని ఆయన తెలిపారు. जोन कहाँ से संबलपुर से कहाँ है पढ़ाई करने మళ్ళీ వాళ్ళకి పునర్జన్మ కల్పించి వాళ్ళ కుటుంబం ఉంటే మళ్ళీ పిలిపించి వాళ్ళకి అప్పగించాలని మా ఆలోచన సార్. మా బ్రదర్ కూడా ఇలానే మెంటలీ డిస్టర్బ్ అయ్యి తిరిగి చనిపోయింది కాబట్టి ఈ పరిస్థితి ఎవరికి రావద్దు అనే ఒక ఆలోచనతో నేను ఈ కార్యక్రమం నేర్చుకున్నాను సార్. నాదర్గుల్ గ్రామంలో మాతృదేవోభవ అనాథాశ్రమం నెలకొల్పి 2 monthsగా వస్తూ ఉంది. ఎవరైతే మెంటల్గా డిస్టర్బ్ అయి తిరుగుతూ ఉన్నారో వారందరినీ మన పోలీసు వారి ఆధ్వర్యంలో, డీసీపీ గారు సంప్రీత్ సింగ్ గారి ఆధ్వర్యంలో మతిస్థిమితం కోల్పోయి తిరిగే వారిని 4-5 ప్రదేశాల నుంచి వారిని చేరదీసి వారికి ఈరోజు గుండు కొట్టించి స్నానం చేపించి అలాగే వారికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఒప్పించినట్టయితే మా మాతృదేవోభవ ఆశ్రమానికి అప్పగించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా మీ వాళ్ళు తప్పిపోయినట్టయితే మా ఆశ్రమానికి వచ్చి మీ వాళ్ళు ఒకవేళ మా దగ్గర ఉంటే మీరు తీసుకెళ్లవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు ఒప్పించినప్పుడు మనం చీదరించుకుంటూ ఉంటాము. వారిని ప్రేమతో, ఆప్యాయతతో పలకరించి వారి వారి అడ్రస్లు కనుక్కొని వారికి ఇంటికి అప్పగించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మాతృదేవోభవ అనాథాశ్రమంకి రావడం జరిగింది. ఈ ఆశ్రమం ఇక్కడ గిరి గారి ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఈ ఆశ్రమంలో బేసికలీగా అది కొంతమంది మతిస్మృతి సరిగా లేని వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ సిటీలో, సికింద్రాబాద్ ఏరియాలో, అలాగే చుట్టుపక్కన ఏరియాస్ నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి, తమిళనాడు కానీ, ఒడిశా కానీ, అలాగే కేరళ కానీ, ఇక్కడక్కడ వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎప్పుడైనా 25 years, 30 years లేదా 50 years వరకు కూడా
అంత బ్యాక్ కూడా ఎక్కడ ఏదో ఉద్యోగంకి వచ్చి కానీ ఉద్యోగం సరిగా దొరకకపోతే అలాగనే ఏదైనా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల ఇలా కొంత మెంటల్ మెంటల్ డిసార్డర్స్ అయినాయి, అలాగనే మతిస్మృతి కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే. సో ఇక్కడే ఉండిపోయారు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ సరిగా చూసుకోవడానికి ఎవరు కూడా లేరు. అలాగనే వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటున్నాయని అది టేక్ కేర్ చేసుకోవడానికి ఎవరు కూడా లేనప్పుడు ఇక్కడ గిరి గారుది ఆశ్రమం ఓపెన్ చేసుకొని ఇది ఆధ్వర్యంలోని ఇది ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ బేసికలీగా అట్లాంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాస్లోని ఎలాంటి కూడా కేర్ లేని మనుషులు వాళ్ళని ఇక్కడ తీసుకువచ్చి వాళ్ళ మొత్తం క్లీనింగ్ చేసుకొని హైజీన్ మెయింటైన్ చేసుకొని అలాగనే వాళ్ళని ఇక్కడ కొద్ది రోజులు ఉంచి వాళ్ళకి ఇక్కడ షెల్టర్ అలాగనే వాళ్ళకి భోజనాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగనే వాళ్ళ మెంటల్ డిసార్డర్ ఏదైతే ఉన్నదో అది కూడా ఇక్కడ మెంటల్ హాస్పిటల్లోని వాళ్ళకి చూపించి సరిగా ట్రీట్మెంట్ ఇప్పించి అలాగనే మందులు కూడా ఏదైతే అవసరం ఉంటాయో అవి కూడా ఇప్పించి సో దట్ ఏదైతే ప్రాబ్లం బాధలు వాళ్ళు ఉన్నారో దాని నుంచి బయటికి వస్తారు. అలాగనే వాళ్ళు ఏదైతే చిన్న కూడా డీటెయిల్స్ వాళ్ళకు తెలుసు, వాళ్ళకి హోమ్ ప్లేస్ గురించి నేటివ్ ప్లేస్ గురించి అది కూడా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఇక్కడ పోలీస్ కోఆపరేషన్తో పోలీస్ కోఆర్డినేషన్తో వాళ్ళని వాళ్ళ హోమ్ ప్లేస్కి నేటివ్ ప్లేస్కి కూడా వాళ్ళ అక్కడ రిలేటివ్స్తో పేరెంట్స్తో మాట్లాడి అక్కడ కూడా వాళ్ళకి పంపడం జరుగుతుంది. సో దట్ ఇది టోటల్గా ఆలోచన చేస్తే ఇది వాళ్ళకు ఒక పునర్జన్మలాగా ఇది ఇక్కడ కల్పిస్తుంది. సో చాలా మంచి ఇనిషియేటివ్ ఇది ఇక్కడ ఆశ్రమంలో ఏర్పాటు చేశారు. ఇంతకుముందు కూడా చౌటుపల్ లిమిట్స్లో కూడా ఒక ఆశ్రమం ఉంది. సో ఆయన ఆశ్రమం ఆపరేటర్ గిరి గారికి చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగనే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తాము. వీళ్ళ జీవితాలని ఇంకా ఫర్దర్ కూడా రీహాబిలిటేట్ చేసుకున్నాము. కృష్ణా జిల్లా కేసరపల్లి గ్రామంలో గన్నవరం మండలం సవారిగూడెం గ్రామస్తులు డంపింగ్ యార్డ్ మాకొద్దంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై పవన్ కళ్యాణ్ వాహనాన్ని అడ్డుకొని పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందజేశారు. రోడ్డుపై ఆందోళన చేస్తున్న వారి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వాహనాన్ని ఆపి నిరసనకారుల నుంచి వినతి పత్రం స్వీకరించారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం నంది వడ్డెమాన్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు సూర్యకొండ చెరువులో పడి 3 విద్యార్థులు మృతి చెందారు. మృతులు 11 సంవత్సరాల అనిల్, 10 సంవత్సరాల స్వాతి, 10 సంవత్సరాల శైలజలు. చిన్నారులు మృతితో తల్లిదండ్రులు రోదనలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడ స్పార్ ల్యాబ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. కెమికల్ డ్రమ్ములు ర్యాపిడ్ జరగడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంతో పరిశ్రమ పూర్తిగా బూడిదపాలు అయినట్లు బాధితులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పినప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర బొమ్మెర గ్రామానికి చెందిన మంజు గంగాధర్ గౌడ్ అనే వ్యక్తిపై తాటికొండ రమేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. డబ్బుల విషయంలో కత్తి దాడి జరిగినట్లు బాధితుడు గంగాధర్ తెలిపారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన స్రవంతి భర్త ఇంటి ముందు గత రాత్రి నుండి నిరాహార దీక్షకు దిగింది. 4 సంవత్సరాల క్రితం కర్ల రాంబాబు స్రవంతిలకు వివాహం జరగగా భర్త అతని బంధువులు తనను మానసికంగా హింసించారని తిరిగి కాపురానికి తీసుకువెళ్లే వరకు దీక్ష కొనసాగిస్తానంటోంది బాధితురాలు స్రవంతి. ఈ దీక్షకు మహిళా సంఘాలు మద్దతు తెలుపుతున్నారు. Hello.
ఎండలతో అల్లాడిపోతున్న భారతీయులకు శుభవార్త. దాదాపు వారం రోజులుగా ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ఈరోజు భారత తీరాన్ని తాకాయి. కేరళ రాష్ట్రాన్ని రుతుపవనాలు ఈరోజు తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రుతుపవనాలు క్రమంగా దేశమంతటా వ్యాపిస్తున్నాయని చెప్పింది. ఇప్పటికే రుతుపవనాలు ప్రభావంతో కేరళలో చాలా చోట్ల వర్షాలు ప్రారంభమయ్యాయని పేర్కొంది. రాబోయే నెల రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశమంతటికి విస్తరిస్తాయని ఐఎన్డి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. నైరుతి రుతుపవనాలతో ఈసారి సాధారణ వర్షపాతమే నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాదికి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో నైరుతి రుతుపవనాలు కారణంగా దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సగటులో 96% వర్షపాతం నమోదు అవుతుందని వెల్లడించింది. భారత్లో నమోదయ్యే వర్షపాతంలో 70% నైరుతి రుతుపవనాలు ద్వారానే వస్తాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండలం చిత్తాపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి 11వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హోమం, కళ్యాణం, ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, సర్పంచ్ ఏనుగు అంజిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో కొలువుదీరిన కొత్త మంత్రి మండలి. మంత్రులుగా 25 మందిచే ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ నరసింహన్. విషాహారం తిని 30 మంది గిరిజనులకు అస్వస్థత. గ్రామంలోనే హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్న డాక్టర్ల బృందం. మానవత్వం చాటుకుంటున్న మాతృదేవోభవ స్వచ్ఛంద సంస్థ. మతి స్థిమితం లేని వారిని అక్కున చేర్చుకొని ఆశ్రయం కల్పిస్తున్న నిర్వాహకులు. సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం. ఈతకు వెళ్లి 7 చిన్నారుల మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.